నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది కాక స్వతంత్రించుకొను. చూసారా యేసయ్య చెబుతున్నాడు. యేసయ్య మాటను బట్టి మనం ఎవరిని ఎక్కువ చూడుకోకుండా అందరినీ విడిచిపెట్టుకుంటే, అన్నిటినీ విడిచిపెట్టుకుంటే ఏం చేస్తాడంట? ప్రతివాడును 100 రెట్లు పొందుతాడంట. ఇక్కడ 100 రెట్లు ఇస్తాడంట. మరలా ఎక్స్ట్రా ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని స్వతంత్రించుకొను. చూసారా అండి, యేసయ్య కఠినుడు కాదండి. అదే నీకు మొట్టమొదటి చెప్పేశాను నేను. మనమేదో ఆయన సిలువ మోసినంత మాత్రాన ఆయనకు ఒరగదో, ఒరిగేది మనకే. నువ్వు విడిచిపెట్టావా 100 రెట్లు ఫలం ఉంది నీకు. మరలా పరలోక రాజ్యం ఉంది నీకు. వదిలిపెట్టలేదా? ఎక్కడా లేదు, అక్కడా లేదు. నువ్వు ఎవరి కోసం అయితే ఆయన్ని వదిలిపెట్టావో వాళ్ళందరూ నీకు ఏకులు అవుతారు. జాగ్రత్త. నీ జీవితంలో ఎప్పటికైనా అనుభవిస్తావు అది. నీ ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకుంటే నీ ఇష్టం నీకెంత నష్టమో ఒకానొక రోజున అర్థమవుతుంది. నీ జీవితంలోనే అర్థమైపోద్ది. నీకున్న వాటిని ఆయన గురించి విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే అవేవి కూడా నీకు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. చూసి మరుస్తానికి, చెప్పుకి ఏడుస్తానికి. రేపు అక్కడికి వెళ్ళాక ఈ పనికిరాని వాటి కోసం మనసు పెట్టుకొని నేను నా జీవితం అంతా యేసయ్యకి స్థానం ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఈ కర్మ వచ్చి ఏడుస్తున్నానని ఆ ధనవంతుడిలాగా అక్కడ ఏడవటం ఒక్కటే మిగులుతుంది. జరిగేదంతే, ఇందులో సందేహం ఏమీ లేదు. అందుకే యేసయ్య చెప్పినట్టు చెయ్యి, నీకు అన్ని విధాలా శ్రేష్టం. ఆయన నీ కోసం సిలువ మోసాడు, నీ కోసమే సిలువ మోసుకోమని చెబుతున్నాడు. ఆయన దానికి తగిన ఫలితాన్ని ఇస్తానని చెబుతున్నాడు. నా సిలువకు తగిన ఫలితం నీకు దొరుకుద్ది, నీ సిలువకు తగిన ఫలితం కూడా నీకు దొరుకుద్ది. నువ్వేమో నష్టపడవు, లాభమే పొందుతావు. ఇలాగ చేయకపోతే అంతా నష్టములోనికి వెళ్ళిపోతాం. ఎక్కడా సుఖపడలేం, అక్కడ సుఖపడలేం. ఎక్కడా లాభం లేదు, అక్కడ లాభం లేదు. ఎక్కడా నష్టమే, అక్కడ నష్టమే. అదండి సంగతి. లోకాసు వార్త 22వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల వరకు ఏం చెప్పాడు అంటే, నా శ్రమలో నాతో కూడా ఉన్నవాళ్ళు మీరే, కాబట్టి మీరు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పులు చెబుతారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అది నిత్య జీవం ఇస్తానంటున్నాడు ఆయన. కాబట్టి 3 సిలువలు నీకు. 1, ఆయనను అందరికంటే ఎక్కువ ప్రేమించుట. 2, నీ ఇష్టమును కొట్టివేసుకొనుట. 3, నీకున్నవన్నీ కూడా ఆయనకు నీకు మధ్యలో అడ్డము రాకుండా విడిచిపెట్టుట. ఆయనకి నీకు అడ్డం రాకూడదు. ఎన్నున్నా పర్వాలా, ఉండనివ్వండి, కానీ అడ్డం మాత్రం రానివ్వకు. అడ్డం వచ్చిందా అవన్నీ కూడా నీకు నష్టమైపోతాయి, పరలోకం కూడా నష్టమైపోద్ది. ఇది సంగతి. ఈ 3 సిలువలు యేసయ్య కొరకు నువ్వు మోయాలి. 3 సిలువలు నీ కోసం మోసాడు ఆయన, రక్షణ తెచ్చాడు. 3 సిలువలు నువ్వు మోసుకొని ఈ రక్షణలో సిద్ధపడి రాకడకు నిత్య జీవానికి నీవు సిద్ధపడాలి, ప్రవేశించాలి. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, ఈ కొద్ది మాటలు దీవించి మా అందరిలో ఫలింపజేసి మహిమ పొందుమని మహిమనాథుడు శిలువనాథుడు యేసునాథుని పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.